ఏబీ న్యూస్ భారత్కి స్వాగతం. ఛానల్ని లైక్ చేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ఎప్పటికప్పుడు కొత్త వార్తలు మీకు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి బెల్ బటన్పై క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8 గురువారము రోజు రామ్నగర్లో గల బీజేపీ నాయకులు రుద్ర శ్రీనివాస్ నివాసంలో కోరుట్ల పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్ అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలనే లక్ష్యంగా నాయకులను కార్యకర్తలను కోరడం జరిగింది. అలాగే ఈ మధ్య కొందరు మేము సీనియర్ నాయకులమని చెప్పుకుంటూ ఇన్ని రోజులు పార్టీ కార్యక్రమాలకు ఎన్నడూ హాజరుకాని వాళ్లు పార్టీకి నష్టం కలిగించే విధంగా అసత్యపు ప్రకటనలు చేయడం బాధాకరమని, అలాంటివారు ఇప్పటికైనా అసత్యపు ఆరోపణలు మానుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో కోరుట్ల పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్, బీజేపీ నాయకులు రుద్ర శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి కస్తూరి లక్ష్మీనారాయణ, సుధావేణి మహేష్, కౌన్సిలర్ మాడవేని నరేష్, జక్కుల జగదీష్, కంటం ఉదయ్, తిరుమల ధనుంజయ్, ఎల్లాల నారాయణ, ఎర్ర రాజేందర్, బండారు వెంకటి, బీజేవైఎం అధ్యక్షులు కలాల సాయిచంద్, చెట్లపల్లి సాగర్, దమ్మ సంతోష్, సంకు నరేందర్, మేకల గణేష్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పత్రికా సమావేశానికి వచ్చిన పత్రికా మిత్రులందరికీ, బీజేపీ కార్యకర్త నాయకులందరికీ నమస్కారం తెలుపుతూ, ఏదైతే భారతీయ జనతా పార్టీ కోరుట్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. అందులో ముఖ్యంగా కరోనా టైంలో ఎందరో చనిపోతుంటే ఎవరు ముంగటికి రాని సమయంలో మా భారతీయ జనతా పార్టీ మా టీం కలిసి సేవాయి సంఘటన పేరుతోటి మేము ఎన్నో దాదాపు 300 సేవదానాలు మేము చేసినాం. అలాగే లాక్డౌన్ టైంలో కూడా ఎందరో ఆకలికి అలవటిస్తున్న సమయంలో మేము సొంతంగా మా స్వస్థాలతో మేము వంటలు చేస్తూ వాటిని ప్యాక్ చేసి రోజు 300 మందికి మేము ఆహార పొట్లాలు అందించాం. అలాగే లాక్డౌన్ సమయంలో ఎంతోమంది పని లేక పేదవాళ్ళు తిండికి అలవాటు చేస్తుంటే వాళ్ళకు వారంలో సరిపడా నిత్యావసర సరుకులు అందించాం. అలానే ఇంకా ఎన్నో మోడీ గారి పాలన సూచనలతోటి మేము ఎన్నో సేవా కార్యక్రమాలు మంచి పనులు ఎన్నెన్నో చేశాం. మా అరవిందన్న నాయకత్వంలో మేము చేసిన సేవా కార్యక్రమాన్ని గుర్తించుకుని మా ధర్మపురి అరవింద్ ఎంపీ గారు, మా జేపీ నడ్డా గారి దగ్గరికి మా పనులను తీసుకుపోయి ఆ బుక్లో మాకు ఒక పేజీ స్థాపించారు మా అరవిందన్న. అలాగే అరవిందన్న సేవా ప్రస్తుతార సుత మేము ఎంతోమందికి వీరవాళ్లకు చిన్నారులకు ఉండే సంబంధించిన బాధ ఉండే సుత మేము అరవిందన్న ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి మేము సేవలు అందించిన ప్రాణాలు కాపాడినాం. అలాగే ఈ మధ్య కొందరు అనవసరంగా రాజార్థం చేసుకుంటూ పార్టీకి 10-15 ఏళ్ళ నుంచి దూరం ఉండుకుంటూ యాక్టివ్ లేని కొందరు సీనియర్ నాయకులు, వాళ్ళంటే మాకు గౌరవం ఉంది. కానీ మేము మమ్మల్ని 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి మమ్మల్ని దూరం పెడుతున్నాడండి. మా అరవిందన్న గారు పార్టీలోకి వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. మరి 15 ఏళ్ళ కింద నుంచి మీరు యాక్టివ్గా లేనటువంటి వాళ్ళు మీరు ఇటువంటి రాజధానం చేసుడు మంచిది కాదని చెప్పి ఆ సీనియర్ నాయకులు నేను కోరుకుంటూ ఆ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు పత్రికా సమావేశానికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరుపేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దేశంలో కాక అంతర్జాతీయంగా కూడా భారతదేశ కీర్తి ప్రతిష్టలను ఎంతో ముందుకు పోయి ప్రపంచంలో ఎక్కడో తిరిగినా నేను భారతీయులను చెప్పుకునే విధంగా దాడి చేసిన మోడీ గారికి దేశ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ
రాబోయే ఎలక్షన్స్లో మనమందరం ధర్మపురి అరవింద్ గారి నాయకత్వంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వం క్రియేట్ ఫర్ నరేంద్ర మోదీకి సర్కార్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ మనమందరం భారతీయ జనతా పార్టీకి ఓటేసి పెద్ద ఎత్తున మంచి మెజారిటీతో గెలిపించాలని సూరత్పట్నం ప్రజలకు తెలియజేస్తూ అదేవిధంగా చెప్పిన పని చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు 370 ఆర్టికల్ రద్దయితే పాకిస్తాన్ నుంచి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్స్ అయితే చేసి మన సైనికుల ధైర్యాన్ని భారతీయుల మనోభావాన్ని అదేవిధంగా ప్రతి ఒక్కరూ మేము భారతీయులం మాకు ఒక నరేంద్ర మోడీ ఉన్నాడు అని చెప్పుకునే విధంగా ఈరోజు తయారు చేసిన మోడీ గారికి భారతీయ జనతా పార్టీ కృతజ్ఞతలు తెలియజేస్తూ తొలుట్ల ప్రజలందరికీ మరోసారి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సర్కారు రావాలని మీరందరూ సహకరించి రాబోయే ఎలక్షన్లో ధర్మపురి అరవింద్ అన్న గారికి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీరామ్. ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మోదీ గారి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు పల్లె పల్లెకు ఇంటింటికి సక్రమంగా చేరడం జరుగుతుంది. అదే చేరే విధంగా మేమందరం ప్రచారం కూడా నిర్వహిస్తున్నాము. అలాగే ఈ వచ్చే ఎన్నికల్లో మరొక్కసారి మోడీ గారి ప్రభుత్వం కోసం మా కార్యకర్తలు ప్రజలు అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ కొన్ని చిన్నగా డిస్టర్బెన్స్లు జరిగినాయి. అవి ఏంటంటే ఎక్కడో ఉన్నాయి. ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఎప్పుడో 30 సంవత్సరాల కింద 35 సంవత్సరాల కింద అది మేము ఉన్నాము గుర్తించలేదు అని చెప్పని ఒక చిన్న ఒక ప్రశ్న నేను అందరికీ వెలుగులోకి వచ్చింది. కాకపోతే నా మనవి ఏంటంటే అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఇప్పుడు అన్ని రకాల మా లోపల ఎలాంటి విభేదాలు లేవు. కనీసం మా ఈ ఐక్యతను ఇలాగే కొనసాగించి పార్టీని ఇలాగే బలోపేతంగా ఉండాలని చెప్పని మీ సీనియర్లను మేము కోరుకుంటున్నాం. చిన్న విషయాలకు ఆటంకం కలిగించకుండా పార్టీ బలోపేతానికి కృషి చేయాలి, కానీ మీరు పార్టీని నష్టపోయేలాగా మాత్రం చేయొద్దని చెప్పని ఈ సభాముఖంగా మేము కోరుకుంటూ మాట్లాడుతున్నాం. శ్రీరామ్. నేడు కోరుట్ల పట్టణ అధ్యక్షులు డింగి వెంకటేశ్వర్ గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి బీజేపీ కోరుట్ల కౌన్సిలర్ నరేష్ గారికి, అదేవిధంగా మన యొక్క అధికార ప్రతినిధి ప్రస్తుత లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా మన యొక్క మహేష్ గారికి, ధనుంజయ గారికి, మన యొక్క జక్కుల జగదీశ్వర్ గారికి, మిగతా ఇచ్చేసినటువంటి మా యొక్క బీజేపీ కార్యకర్తలందరికీ కూడా పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క సమావేశానికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు కూడా అభినందన తెలియజేస్తూ, ఈరోజు మనం దేశంలో చూస్తున్నాం మోడీ గారి ఏదైతే విధానాలు ఉన్నాయో ఈరోజు ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలుస్తున్నాయి. మరి అలాంటి సమయంలో ఈరోజు మన యొక్క పార్లమెంట్ పరిధిలో ఎవరిని అడిగినా కానీ, ఏ పార్టీని అడిగినా కానీ ఈరోజు మేము బీజేపీకే ఓటేస్తామనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. దాన్ని మనం గ్రహించాల్సిన అవసరం కూడా ఉంది. మరి దాని సందర్భంలో ఈరోజు బీజేపీ పథకాలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఈరోజు ఈ దేశంలో గత కాలంలో జరిగిన మనకు అన్యాయాలను మోడీ గారు వచ్చిన తర్వాత అవన్నీ కూడా ముందుకు తీసుకొచ్చి ఈరోజు రామాలయాన్ని అయోధ్యలో నిర్మించి అది జాతికి అంకితం చేయడం జరిగింది. అంటే ఒకప్పుడు మన మీద జరిగిన అఘాయిత్యాలను ఈ దేశంలో ఉన్న ఏ పార్టీ కూడా ముందుకు తీసుకురాలేకపోయింది, మన యొక్క హక్కులను కాపాడలేకపోయింది. ఈరోజు మోడీ గారు ప్రపంచ దేశాల్లో ఈ యొక్క భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడుతూ, అదేవిధంగా ఈ భారతదేశం యొక్క ప్రతిష్టను కూడా అన్ని దేశాలకు తెలియజేసిందంటే అది బీజేపీ యొక్క పనితనమే అనే విషయాన్ని మనందరం గుర్తించాలి. ఈ విధంగా ముందుకు పోతున్న తరుణంలో
కొందరు పార్టీకి పనిచేయని వ్యక్తులు, పార్టీకి దగ్గర రాని వ్యక్తులు ఈరోజు తప్పుగా మాట్లాడుతున్నారు. వారికి బీజేపీ పార్టీ తప్పనిసరిగా బుద్ధి చెప్తుంది. మా యొక్క పార్లమెంట్ పరిధిలో ప్రతి కార్యకర్త కూడా బీజేపీ అంటే ప్రారంభించే పరిస్థితుల్లో ఉన్నారనే విషయాన్ని మేము గ్రహించినాం. వారందరికీ కూడా పార్టీ నాయకులు ఏ విషయమైనా అండగా ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరైనా సరే వారికి ఏ ఇబ్బందులు వచ్చినా మా అందరి ద్వారా ముందు తీసుకొస్తే వారందరికీ ఎప్పటి నుండి ఖచ్చితంగా వారి సహాయంగా ఉంటాం. అలాంటి దాంట్లో మా పార్టీ నాయకుడు, పార్లమెంటు ఇన్ఛార్జు, వారితో పాటు మా యొక్క ఎంపీ గారంటే అరవింద్ గారు కూడా వారందరికీ అండగా ఉండాలని చెప్పి తెలియజేసినారు. కాబట్టి ఈ యొక్క పత్రికాముఖంగా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, పార్టీకి ఎవరైతే నష్టం చేస్తారో వారిపై ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు మరి ఇక్కడ ప్రాంతంలో ఇగ్నిపూర్ ప్రాంతంలో చాలా మంది కూడా ఎంపీ గారిని కలిసిండ్రు. వారు కూడా ఎంపీ గారు తెలిపారు ఏమనంటే వారికి ఏ విధమైన అమౌంట్ రావాలో, ఏ విధమైన పారితోషికం రావాలో అక్కడ తక్కువ అని చెప్పి నాకు తెలియదు, మేము ఇష్టానికి సిద్ధంగా ఉందని చెప్పి కూడా అధికారులతో మాట్లాడి ఇప్పిస్తానని చెప్పి కూడా వారు చెప్పిండ్రు. వారికి కూడా ఈ ప్రాంతంలో ఏదైతే నేషనల్ హైవే వెళ్తుందో దానికి అనుగుణంగా ఏదైతే తక్కువ వస్తుంది అంటున్నారో దానికి కూడా ఎంపీ గారు సరైన విధంలో అధికారులతో మాట్లాడి ఇప్పిస్తారని చెప్పారని చెప్పి ఈ పత్రికాముఖంగా తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నామో ఈ సమావేశము ఎవరినో నొప్పించడానికో ఒప్పించడానికో కాదు, పార్టీ బలోపేతమైన సమయంలో కొందరు పనికిరాని వ్యక్తులకు హెచ్చరించడానికే ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసినాం. ఈ పత్రికాముఖంగా వారికి తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ రోజు పార్టీ కూడా ఈ యొక్క పార్లమెంట్లో ప్రతిష్టంగా ఉంది. మాకు ఇక్కడ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎక్కడైనా ఏ కాన్స్టిట్యూన్సీలో అయినా అత్యధిక ఓట్లు వచ్చినాయి. పార్టీ అంటే నమ్మకం అనేది ఉన్నది. బీజేపీ పార్టీ అంటే దాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.